ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు. పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు 2 సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 సార్లు కలిపి 26 సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనది. మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. తొలి ఏకాదశి ప్రాముఖ్యత. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు సమాయత్తమవుతాడని విష్ణు పురాణం పేర్కొంది. ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళి కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కుంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు. జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది. జైనులకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. తొలి ఏకాదశి 2024లో ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలేకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. తొలి ఏకాదశి నాడు చేయవలసిన పనులు. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు. ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఆ రోజున అన్నం తినకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తులసి మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.